చెట్టు కింద మ్యారేజ్ బ్యూరో పెట్టించినామని మైక్లో చెప్పిచ్చినవా లేదా? చెప్పిపిచ్చిన మేడం, మైకుల్నే కాదు డప్పు సాటింపు చేపించి కూడా చెప్పిపిచ్చిన. మరేంది ఎవ్వరు అత్తలేరు? ఈ ఊళ్ళే లగ్గమయ్యే పోరగాళ్ళు పోరీలు అస్సలే లేనట్టున్నారు మేడం. అంతే అంటావానే? మరి సెకండ్ హ్యాండ్ సంబంధాలు కూడా చూద్దామని చెప్పిస్తే అయిపోవు కదా? అట్లా కూడా చెప్పిపిచ్చిన. అయినా మేడం వాళ్ళు వస్తారా అని లేకపోతే లేదు. మీరు ఊరికే నొరిచి సంపకుర్రి. అట్లా నానే జీతం అడుగుతావుగా, గప్పుడు చెప్తా నీ సంగతి. అగో మేడం వస్తాలేవరో జంట. అవునే, వాళ్ళిద్దరు ఏమవుతారంటావు? భార్య భర్తలు కావచ్చు మేడం. మన దగ్గరికి పెళ్లి కానోళ్ళు వస్తారు, ఇంకా పెళ్ళైన భార్య భర్తలు ఎందుకు వస్తారే? అబ్బా ఇక మీరు మళ్ళా మొదలు పెట్టిల్లా? ఒర్రి కుర్రి మేడం, వాళ్ళు వస్తారు కదా, వచ్చినాక అడుగు. నీకైతే నేనేం మాట్లాడినా బాగా నొత్తది, కానీ జీతం అడిగి అప్పుడు చెప్తా నీ సంగతి. హలో, ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడు. దేనికి? హలో అంటుళ్ళు కదా, మళ్ళీ వినబడది. అవు అవు ఇగోండి మేడం, చెవికాడ పెట్టుకొని మాట్లాడుర్రి. ఓ పిసదాన్న, అయిననే పిసోన్ లెక్క చేస్తానంటే ఇంకా నువ్వు గానే పిసదాన్న లెక్క చేస్తానవేంది? హలో అంటే ఫోన్ హలో కాదండి, పరిచయం హలో. చెప్పండి, సంబంధం ఎవరికి? నాకే. ఓహో మీకా? మీ పేరు? జితేందర్. వయసు? ఎంగే. ఎంగా బొంగా కాదు, కరెక్ట్ చెప్పు. ఉన్నది చెప్తే ఏమైతుంది? 40 సంవత్సరాలు రాసుకోర్రి. 40 సంవత్సరాలా? బానే ముదిరిండు. నేను ముదిరినా గాని నాకు లాత పొల్ల కావాలి. సరే గాని నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలి? తెల్లగా ఉండాలి, గడ్డ గడ్డ మస్తు అందంగా ఉండాలి, నైస్ కిరాక్ ఎక్సలెంట్ ఉండాలి. అంత మంచిగా అంటే తయారు చేసుడే. ఇక మీరు తయారు చేసినా మంచిదే, వేరే దేశం పోయి తీసుకొచ్చిన మంచిదే, నాకు అలాంటి అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కాదు, కర్రే ఉండాలి, మెల్లకన్ను ఉండాలి, బగ్గా పని చేయాలి, కొద్దిగానే తినాలి. అసలు అమ్మాయిని చూడుర్రి. ఆ ఒగ్గలేదమ్మా, ఎవరన్నా మస్తు అందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ మీరేమో బాగా గలీజ్గా ఉండాలని చెప్తారు. నాకన్నా అందంగా ఉంటే నాకు నచ్చది. అవునా? ఎందుకు? ఎందుకంటే ఇది నా పెన్లం కాబట్టి. నువ్వు భలే ఉన్నావమ్మా, నువ్వున్నాగా నీ మొగానికి మళ్ళీ లగ్గం చేసుడేంది? ఏం చెప్పమంటారు, రోజు పొద్దుగానే లేసుడు అవుతుంది, ఉన్న పని అంతా చేసుడు అవుతుంది, కొంచెం కూడా రెస్ట్ దొరుకుతలేదు. ఈయనకు లగ్గం చేసింది అనుకో, అది ఇంత పని మనిషి లెక్క ఉంటది కదా. అబ్బో నువ్వు మామూలు ఇల్లాలువి కాదు, మహా ఇల్లాలువి. మరి మీ ఆయన సెకండ్ హ్యాండ్ కింద పడతాడు. సంబంధం మాయుత్తం గానీ మా కమిషన్ కొంచెం డబల్ అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా మంచిదే, ఒక మంచి పని మనిషిని చూడుర్రి. అదే ఒక గలీజ్ అయినా మంచి సంబంధం చూడుర్రి. సరే చూస్తాం, ముందైతే 10,000 అడ్వాన్స్ గా పంపియుల్లి. అట్లాంటి పిల్లనైతే ఇప్పుడు లేదు, దొరకంగానే మీకు ఫోన్ చేసి చెప్తాం. సరే, ఫోన్ నెంబర్ చెప్పుర్రి. 944. కొట్టినా మేడం, వచ్చినాయి చూడుర్రి. సరే వచ్చినాయి. నేను ఫస్ట్ పోతా. అర్జెంట్ అయితే గుట్టకు ముంత కట్టుకుని వాళ్ళ కానీ గిటెట్రా లేదా పెళ్లి అర్జెంట్ గా నాకు పెళ్లి కావాలరా. లగ్గం కావాలంటే పోయి లగ్గం చేసుకో. లగ్గం కావాలంటే పిల్ల కావాలి కారా, వీళ్ళతో అర్జెంట్ గా సంబంధం సెట్ చేసుకొని నేను అర్జెంట్ గా లగ్గం చేసుకుంటారా. అరే నువ్వు నుంచి పో, అర్జెంట్ గా పోయి సెట్ చేసుకోపో. థ్యాంక్ యూ రా. అర్జెంట్ తొందర చూపిరు పిల్లలు, పెళ్లి కూతురు చూపిరి, తొందరగా లగ్గం కావాలి. అర్జెంట్ గార్డెన్ కావేమన్నా బజ్జీలా? పెళ్లి అటు సైడ్ చూడాలి, ఇటు సైడ్ చూడాలి, అప్పుడు ఓకే అనుకుంటా అవుతుంది పెళ్లి. ఓ అవునా, ఓకే మీరు కూడా అనుకోర్రి, పెట్టుకుందాం పెళ్లి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేడం వీడు మెంటలోడు ఉన్నట్టున్నాడు, వీనికి సంబంధం చూసుడద్దు. ఎందుకు? వీనికి అర్జెంటుగా సంబంధం చూసి పెళ్లి చేసినాం అనుకో, అర్జెంటుగా విడాకులు కూడా తీసుకుంటట్టున్నాడు. అంతే అంటావానే? అంతే మేడం. ఇన్ని ఉట్టిగా ఉమ్మంటే ఫీల్ అవుతాడు, కానీ ఒక గలీజ్ ఫోటో చూపించి ఈ అమ్మాయి ఉన్నదని చెప్దాం, దెబ్బకి ఎగవాడు ఉరుకుతాడు కొడుకు. ఏమైంది మేడం, జల్దీ పురాణ ఫోటో చూపిరి. బాబు ప్రస్తుతానికైతే ఇగో ఈ ఒక్క అమ్మాయి ఫోటో ఉంది చూడు.
వావ్ ఏంది ఈ సౌందర్యం. మేడం ఈమె ఫిక్స్, ఇక లగ్గం పెట్టుకుందాం, సంబంధం సెట్ అయ్యేది. ఏంది బాబు నీకు గా అమ్మాయి నచ్చిందా? నచ్చిందా ఏంది? ఇలాంటి అందమైన అమ్మాయిని నా జీవితంలో చూడలేదు. ప్లీజ్ తొందరగా సంబంధం సెట్ అయ్యేది. ఈడేంది దీన్నొకే ఏమంటాడు? వీడెంత కరువులు ఉన్నాడో ఏదో ఒకటి చెప్పి తొందరగా పంపియండి మేడం. బాబు నీకు అమ్మాయి నచ్చి సరిపోదు, అమ్మాయి కూడా నువ్వు నచ్చాలి. నచ్చుతా, నాకేం తక్కువ. అర్జెంటుగా నా ఫోటో తీసాము పంపూరి, ఖచ్చితంగా నచ్చుతా. తొందరగా సంబంధం సెట్ అయ్యేది. సరే నేను ఫోటో ఇస్తా. సరే మేడం, మంచిది. ఇగో నీ నెంబర్ ఈడ రాయి. ఇగో మేడం. అమ్మాయి ఓకే అనగానే నీకు ఫోన్ చేస్తా నేను. సరే మేడం, అర్జెంటుగా అయ్యేది మరి. చేస్తా, అమ్మాయి ఓకే అనద్దా? ఓకే మేడం, బాయ్. చెప్పండి మీ ఇద్దరిలో సంబంధం ఎవరికి? ఇగో మా ఆయనకే. నువ్వుండగా మళ్ళీ మీ ఆయనకి లగ్గం చేసుడేందమ్మా? మేడం పిల్లలకి ఇట్లా కావట్లేరు కావచ్చు, అందుకే మళ్ళా లగ్గం చేస్తానికి వచ్చింది. ఆల్రెడీ మాకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలుండగా మళ్ళీ ఎందుకు లగ్గం చేసుకుంటున్నావు నువ్వు? కట్నం కోసం. ఈమె తెచ్చింది సరిపోలేదా నీకు? దాన్ని బొందిచ్చింది, అది ₹1 కూడా తేలే. అయితే నీ భార్య ఉండగా నువ్వు మళ్ళా లగ్గం చేసుకుంటావా? అయినా నువ్వెట్లా ఒప్పుకున్నావమ్మా? చేసుకొని ఎప్పుడు కట్నం దేపో అని చంపుతాడు. ఆ కట్నం తెచ్చేదైతే రాని, అప్పుడు తెలుస్తుంది ఈ పిల్లగానికి. పాపం కట్నం తీసుకోక వేసుకున్నాడని మంచిగా చూసుకుంటే ఓ పిల్లగాడు ఎగిరెగిరి పడతాండు. అవును పిల్లగా, నీ భార్య నిన్ను మంచిగా చూసుకోగా మళ్ళీ పెళ్లి చేసుకుండేందుకు? అయినా కట్నం తీసుకుండు తప్పు కదా? తప్పెందుకు అవుతుంది? మల్లి గారు తీసుకున్నారు, సూర్య గారు తీసుకున్నారు, చంద్ర గారు తీసుకున్నారు, ఎల్లి గారు తీసుకున్నారు, మస్తు మంది తీసుకున్నారు. నేను తీసుకుంటే తప్పు అవుతుందా? తప్పే. ఒకటి బురదల బొరుతాన్నా, నువ్వు కూడా పోయి ఆ బురదల బొరుతావా? మేడం మొన్న బాగా తాగి మంది ఎక్కువై గటేర్లో కూడా బొర్రిండు. నువ్వు సెకండ్ హ్యాండ్ కింద పడ్డట్టే. పిల్ల దొరుకుడే కట్టమంటే ఇక నీకు కట్నం అంటే ఆయనతో రానే రాదు. అగో కట్నం రాదట్నే. ఇప్పుడు అర్థమైందా? నీ జాతకంలోనే కట్నం అనేది లేదు. ఇక వా ఇంటికోదన్నాడు. మేడం ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం కట్నం తెచ్చా అమ్మాయిని చూసి పెట్టరా. సరే నీ నెంబర్ రాసిచ్చుకో, అమ్మాయి దొరకంగానే ఫోన్ చేస్తాం. మేడం కొంచెం చూడు. మా చూసి పెడతారు అన్నాడు. ఇక ఏంది మనకు అన్ని సెకండ్ హ్యాండ్ సంబంధాలే అత్తన్నాయి. అవు మేడం, ఈ కాలమే అట్లా పాడైంది. మ్యారేజ్ బ్యూరో వారికి నమస్కారాలు. నమస్కారం. అలాగా సంబంధం మీకేనా? అవునండి, నాకే వివాహాలు కావాలను. వివాహాలా? అదేంటండి వివాహాలు అంటాళ్ళు? అవును, నా జాతకం ప్రకారం నాకు 4 భార్యలట, అందుకే వివాహాలు అంటున్నాను. మీరంటున్నారు ఓకే, కానీ ఆ 4 ఒప్పుకోవద్దా? ఒప్పించండి, అవసరమైతే నేనే ఎదురు కట్టం ఇస్తాను. మీరు ఎదురు కట్నం ఇచ్చినా నిలువు కట్నం ఇచ్చినా అలా దొరకరు కదండి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్తానండి, కాకపోతే ఇంటికి కాదు, ఇంకో మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాను. అబ్బా పొద్దున్న లేచి ఎవరి మొహం చూసినావు కానీ అందరికి ఇట్లాంటి పనికి రాని వాళ్ళే వస్తారు. ఎవల ముఖమో కాదు, నీ ముఖం నువ్వే అద్దంలో చూసుకున్నట్టున్నావు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బూరెల షాప్ పెట్టాడు ఎక్కడ? బూరెలా? ఇక్కడ బూరెల గారెల షాపులు ఏం లేవు. పొద్దున డప్పు సాటింపేసిర్రు, మాడిన బూరెలని నా చెవులతోని నేనే విన్నా. చెప్పుర్రి, ఆ షాప్ ఎక్కడుందో చెప్పుర్రి. ఏంటి మమ్మీ ఎవడు? మాడిన బూరెల గవ్వెం బూరెలే మేడం. మాడిన బూరెలు కాదు, మ్యారేజ్ బ్యూరో. ఆ తాగుబోతు సచ్చినోడు ఈయనొచ్చిండ్రాక అట్లా అంటాడు కావచ్చు. అవునా? హలో మందుబాబు, ఇది మాడిన బూరెల షాప్ కాదు, మ్యారేజ్ బ్యూరో. నువ్వు ఎట్టిన్నావో ఏమో. అవునా? మరి ఏమమ్ముతారు? ఈడ ఏం అమ్మం,
అబ్బాయికి అమ్మాయిని చూస్తాం, అమ్మాయికి అబ్బాయిని చూస్తాం గంతే. మరి నాలాంటి తాగోతుకు ఆ కాలుకున్న చెప్పు తీస్తాం. తీసుకొని మీ ముక్కులో పెట్టి నాకు కొర్రి, నేను ఇంకో 9 days వస్తా. పీక్ తాగబోతాడా. ఎంత? ఇది ఎంత అంటాను, కొంపదీసి ఏమన్నా దుకాణం అనుకుంటాందా? మిమ్మల్ని అడుగుతున్నా ఎంత అని. ఏందెంత దేనికెంత? అదే సంబంధం చూస్తే ఎంత అని. ఓహో సంబంధమా, చెప్పుల్ని మీ పేర్లు. రంభ. నీ పేరేంటి? మేనక. ఊర్వశి రాలేదా? అది ఇంట్లో ఊడుతుంది. సరే గాని మీ ఏజ్ చెప్పుల్ని. నాకు 15, నాకు 11. మేడం వీళ్ళు మైనర్లు. మైనర్లమే ఏమో దొంగలమన్నట్లు చెప్పబడుతుంది. ఓర్ని నేను కూడా మర్చిపోయినా. ఇగో పిల్లలు, మీకు మీ సంబంధాలు ఇవ్వడం. మాకు సంబంధం చూడమని మీకెవరు చెప్పిళ్ళు? అగో సంబంధం మీకు కాదా? కాదు, మా నాన్నకి. మా నాన్నకు పెళ్లి అని సినిమాలలోనే చూసినాం, కానీ ఇప్పుడు రియల్ గానే చూస్తాను. అవును, ఎందుకమ్మా మీ డాడీకి మీరు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారు? మీ అమ్మ లేదానా? కాదు, మా అమ్మ మీద పగతో మా డాడీకి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీ అమ్మ ఉండగా మీ డాడీకి మళ్ళీ పెళ్లి చేస్తా అంటల్లా, మీరేం పిల్లలు ఉన్నారు? గవ్వని మీకెందుకు, సంబంధం చూస్తారా చూడరా? చూస్తాం గాని మీ మమ్మీ మంచిది కాదా? కాదు, మా మమ్మీ నన్ను రోజు 1 గంట టీవీనిస్తుంది. నాకేమో 24 hours చూడండి ఆకలే కాదా? పెద్ద సమస్య వచ్చి పడిందే. మీరే చెప్పుర్రి, ఇంట్లో పెద్ద సెల్ ఉన్నది ఎందుకు? మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి, ఇన్స్టాలో రీల్ చూడడానికి, యూట్యూబ్ లో వీడియోలు చూడడానికే కదా. ఫోన్ లో గిన్ని యాప్లు ఉన్నప్పుడు చూడకపోతే ఎట్లుంటది? చూసిన కాడికి చాలు చాలు అని చెల్లె గుంజుకుంటది. ఓ రీల్స్ చేయనియది, మేము అన్నం తిన్న ప్లేట్లు కూడా అడగమంటది, బోల్ కూడా తోమంటది, ఇల్లంతా ఉడమంటది. ఈ బాధలు భరించి 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 ఇక మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, మా డాడీకి ఇంకో పెళ్లి చేయాలి. అరే రే, మీకు పెద్ద సమస్యనే వచ్చిందే. అవు, ఈ బాధలు పగోనికి కూడా రావద్దు. అందుకే చెప్తున్నా, మా నాన్నకి ఇంకొక సంబంధం చూడురే అని. సరే సరే చూస్తాం. మా కొత్త మమ్మీకి నోట్ల నాలుకలేనా సొంటలని చూడుర్రి. మా కొత్త మమ్మీకి కొంచెం కళ్ళు మస్క మస్క కనిపించటోళ్ళని చూడుర్రి. కోపం లేనా సొంటోళ్ళని చూడుర్రి. మేమేం చేసినా ఏం అననోళ్ళని చూడుర్రి. సరే, మీ అయ్య ఫోటో నా వాట్సాప్ కి కాలబెట్టి పీకుల్ని, సంబంధం దొరికినాక చెప్పి సత్తం. సరే ఆంటీ. ఓ పోరి, నిన్ను కాంటీ లెక్క కనిపిస్తున్నా నానే. ఓ అక్క, ఇమ్మని ఆంటీ అని పిలిస్తే ఫీల్ అవుతుంది, అమ్మమ్మ అని విలువు. ఏం పోరగాళ్ళు ఉన్నారే, ఇల్లు చేసే పనులుగాక ఇంక ఇల్లు అయ్యకు లగ్గం చేస్తారట. భలే ఉన్నారు పోరగాళ్ళు. కలికాలం మేడం. కాదే, సెల్లుల కాలం ఇట్లానే ఉంటది. అవు మేడం. పావ ఇంటికి పోదాం, ఇవాళ నా తలకాయ బాగా నొస్తుంది. ఇవాళ అందరు దిక్కు వాళ్ళే వచ్చింది. రేపు డప్పు సాటింపేపి ఓన్లీ పెళ్లి కాని వాళ్ళకే పెళ్లి చూపులు చూస్తామని. సరే మేడం.